బాహుబలితో పాన్ ఇండియా కింగ్ గా మారిన రెబల్ స్టార్ ఒకవైపు, ప్యారలల్ గా వచ్చిన కేజీఎఫ్ తో మరో రాజమౌళి అనిపించుకున్న ప్రశాంత్ నీల్ మరోవైపు. మరి వీళ్ల కాంబినేషన్ అంటే ఎలా ఉండాలి? భూమి బద్దలవ్వాలి. అదే సలార్తో జరిగింది. కానీ 800 కోట్ల వసూళ్లు అసలు లెక్కే కాదంటున్నారు ప్రశాంత్ నీల్. తన ఊహే నిజమైతే పాన్ ఇండియా లెవెల్లో 4000 కోట్ల సినిమా ఇది అనేశాడు. అంతేకాదు, అసలు కథంతా సలార్ 2నే ఉందని, ఈ మూవీ 2026లో రాబోతుందని కూడా తెలిచాడు. అసలు తన మొత్తం కెరీర్లోనే ది బెస్ట్ స్క్రిప్ట్ అంటే సలార్ 2 అని సడన్ గా ఆ సీక్వెల్ మీద అంచనాలు పెంచేశాడు. ఫ్యాన్స్ ఫ్యూజులు ఎగిరిపోయే స్టేట్మెంట్ ఇచ్చేశాడు. మరి డ్రాగన్ పరిస్థితి ఏంటి? సలార్ 2 ది బెస్ట్ స్క్రిప్ట్ అయితే డ్రాగన్ స్క్రిప్ట్ ఆ రేంజ్ ది బెస్ట్ కాదా? ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏమనుకోవాలి? హ్యావ్ ఎ లుక్. సలార్ మూవీ లాస్ట్ ఇయర్ ఎండ్కి వచ్చి 750 నుంచి 800 కోట్ల వసూళ్లు రాబట్టింది. మరో 200 కోట్ల వసూళ్లు వస్తే రెబల్ స్టార్ కెరీర్లోనే 1000 కోట్ల వసూళ్లు రాబట్టిన మూడో సినిమాగా హిస్టరీలో నిలిచిపోయేది ఈ సినిమా. కాకపోతే ఇలాంటి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదన్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అసలు కథంతా సలార్ 2లోనే ఉంటే ఇక పూనకాలంతా అక్కడ కథ రావాలంటున్నారు. ఒక కథ అనుకున్న మూవీని 2 భాగాలుగా విభజించడం వల్లే అసలు 80% స్టోరీ అందులో ఉండిపోయిందంట. అంటే కేవలం 20% కంటెంట్తోనే 800 కోట్లు వచ్చాయంటే అసలు కంటెంట్ సీక్వెల్ రూపంలో వస్తే బాహుబలినే మించిపోకుండా ఉండదు. అసలే 5 పాన్ ఇండియా హిట్లున్న హీరో, బాహుబలి 2 తర్వాత 6 రేంజ్ హిట్ని కేజీఎఫ్తో సొంతం చేసుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్. అలాంటి వేళ్ల కాంబినేషన్లో సలార్ దుమ్ము దులిపింది. కానీ 4000 కోట్ల రేంజ్ రిజల్ట్ వస్తుందనుకున్నట్ట ప్రశాంత్ నీల్. అయినా అసలు కంటెంట్తో సీక్వెల్ రూపంలో ఈసారి 2026లో సినీ సునామీ కన్ఫామ్ అంటున్నాడు. అంటే 2026లో సలార్ 2 వస్తుందని కన్ఫామ్ అయిపోయింది. ఈ లెక్కన 2025లో సలార్ 2 పక్కాగా పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ పార్ట్ 2 తాలూకు షూటింగ్ మొదటి భాగం టైంలోనే 20% షూటింగ్ పూర్తి చేశాడు. కాబట్టే వేగంగా సలార్ 2 మొదలై పూర్తయ్యే ఛాన్స్ ఉంది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ సలార్ 2 స్క్రిప్టే తన కెరీర్లో ది బెస్ట్ స్క్రిప్ట్ అనడంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్లో పూనకాలు వస్తున్నాయి. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్లో డౌట్లు పెరిగాయి. మరి సలార్ 2 మూవీ కథ గొప్పదైతే డ్రాగన్ స్క్రిప్ట్ పరిస్థితి ఏమిటనే ప్రశ్నలే మొదలయ్యాయి. వార్ 2 షూటింగ్తో బిజీ అయిన తారక్ ఫిబ్రవరి నుంచి ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో డ్రాగన్ సెట్లో అడుగు పెట్టబోతున్నాడు. ఎంతసేపు సలార్ 2 మీద అప్డేట్లు, స్టేట్మెంట్లు ఇస్తూ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ని నెగ్లెక్ట్ చేస్తున్నాడా? అసలు సలార్ 2 మీదే తన ప్రేమంతా ఒలకబోస్తుంటే డ్రాగన్ స్క్రిప్ట్ ఓకేనా అన్న డౌట్లు మొదలయ్యాయి. అయితే సలార్ 2 మీద 2 నెలలుగా రెబల్ స్టార్ ఫ్యాన్స్ నుంచి సోషల్ మీడియాలో ప్రశ్నలు ఎదురవుతుండడంతో ఇలా సమాధానం చెప్పాడు డైరెక్టర్. అలా వాళ్ళని ప్రశాంత్ నీల్ కూల్ చేశాడే కానీ డ్రాగన్ మీద ఎలాంటి డౌట్లు పెట్టుకోవాల్సిన పని లేదనే మాటే డ్రాగన్ టీం నుంచి క్లియర్ కట్గా వస్తోంది.